హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మనకి సమ్మర్లో చాలా తక్కువ కాస్ట్కి మార్కెట్లో దొరికే సపోటాతో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్గా, హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ముందుగా స్టవ్ పైకి ప్యాన్ తీసుకోవాలి. అందులోకి 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలన్నమాట. ఈ పాలు అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ బాగా పాలు అనేవి చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలండి. మీగడ అనేది కట్టకుండా అన్నమాట. పాలు మరిగేలోపు వేరొక కప్లోకి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ తీసుకొని ఈ పౌడర్స్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకొని బబుల్స్ లేకుండా మనం ఈ పౌడర్స్ని బాగా మిల్క్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. అప్పుడప్పుడు మధ్యలో పాలను కూడా తిప్పుకుంటూ ఉండాలండి గరిటెతో. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని తీసుకొని మనం మరిగే పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఈ పాలు, ఈ మిల్క్ పౌడరు, కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ థిక్గా అయిపోతాయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, హైలో అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు మనము పాలని కుక్ చేసుకుంటే ఇట్లాగా థిక్ కన్సిస్టెన్సీకి వస్తుందన్నమాట. మరీ ఎక్కువ థిక్నెస్ అనేది రానివ్వద్దండి, చల్లారిన తర్వాత మరీ ఎక్కువ థిక్గా ఉంటుందన్నమాట. సో కొంచెం ఇలా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 8 వరకు సపోటాలను తీసుకొని క్లీన్ చేసుకొని తొక్క అనేది తీసేసానండి. లోకే 1/2 కప్పు వరకు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అనేది వేయకూడదు. తర్వాత ఇంకా మనం చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ క్రీమ్ ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. నేను షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నాను అన్నమాట. ఇందులోకి 2 వరకు యాలక్కాయలు వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా తీసుకోవాలండి. ఇది కొంచెం థిక్గా, జ్యూసీగా వస్తుందన్నమాట. మరి అంత థిక్గా కూడా ఉండదు, అట్లా అని వాటరీగా కూడా ఉండదన్నమాట. ఇందులోకి 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది ఇంట్లో నేను పాల మీద తీసుకున్న క్రీమ్ అన్నమాట. ఈ క్రీమ్ కూడా వేసుకొని జస్ట్ 1 సెకండ్ వరకు గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోవాలండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని, ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఆ బౌల్లోకి తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, సపోటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నేను 2 వరకు స్టీల్ బౌల్స్ తీసుకున్నాను, చిన్న కప్పుల్ని. ఈ కప్పుల్లో కూడా ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటున్నానండి. వీటిలో కూడా సన్నగా తరిగి పెట్టుకున్న సపోటా ముక్కలు, కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా వీటన్నిటిని ఫ్రీజర్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే పెట్టేసుకున్నానండి నేను. నెక్స్ట్ డే ఈవినింగ్ అలాగా బయటికి తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రీజర్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అట్లా వదిలేయాలండి. అప్పుడే మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకి బౌల్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. సో ఇట్లాగా 5 మినిట్స్ తర్వాత నేను చాకుతో అంచులు కాస్త కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు టెక్స్చర్ అనేది ఎలా వస్తుందో చూపించడం కోసం. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీకు ఒకవేళ ఇంట్లో మిల్క్ పౌడర్ లేకపోతే 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. మిల్క్ కూడా కొంచెం చిక్కగా ఉండేవి వేసుకుంటే బాగుంటుందండి ఐస్ క్రీమ్ కోసం. సో ఇలాగా ఈజీగా ఇంట్లోనే సపోటా ఐస్ క్రీమ్ని హెల్దీగా మనం అందరం రెడీ చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.